తరాన్ని మార్చాలన్నా, ఒక తరతరాలను మార్చాలన్నా చదువు ద్వారా తప్ప వేరే అవకాశం అనేది లేదు. అయితే ఈ ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి పరిస్థితి. దీనికి ఖచ్చితంగా వీళ్ళకి ఒక జాబ్ సెక్యూరిటీ గాని గనుక ఇవ్వగలిగితే, ఒక 100 మందినో, ఒక 1000 మందినో ఎంతమందిని చేతనైతే అంతమందిని మనం చదివిస్తే, వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీని అడాప్ట్ చేసుకున్నా కూడా ఒక జీవితాంతం వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటది కదా! అనే ఉద్దేశంతో ఈ యొక్క అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఇదన్నమాట జర్నీ. ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ నుంచి అకాడమీకి ఇది. అవును. అది ఓకే. తల్లి, ఇది పిల్ల. ఓకే. సార్ అయితే దీనికంతా మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు సార్? అంటే ఎవరిని చూసి మీకు ఇలా చేయాలనిపించింది? ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ అనేది నేను పెద్దగా ఏమనుకోలేదు కానీ చెయ్యాలనిపించింది. మంచి మనసుకు చేయాలి. నచ్చింది చేసేసారు అంతేనా? నచ్చింది చేసాము. దానికోసం ఇట్లా ఉండి చేయటం కూడా కాదని ఫుల్ టైం నేను వాలంటరీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ తృప్తి అనేది నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను. నాకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. మంచి పని చేస్తున్నానని చెప్పి తర్వాత డిపార్ట్మెంట్‌లో నాన్ కరప్టివ్‌గా పనిచేశాను. ఒక మంచి నాకు స్టేట్ లెవెల్ వరకు అవార్డ్స్ వస్తా ఉన్నాయి. నన్ను రిటైర్మెంట్ నేను వాలంటీర్ తీసుకొనుంటారంటారంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అయినా కూడా ఏంటంటే నాకేదో తృప్తి, ఏదో చెయ్యాలి. నేను ఇంకా ఒక మంచి క్యాడర్‌కి వెళ్తాను. నేను రిటైర్డ్ అవ్వాలంటే నాది 2024లో మేబీ నాది రిటైర్మెంట్. 2024లో నా రిటైర్మెంట్. నేను రిటైర్మెంట్‌కెళ్ళే వరకల్లా నేను చాలా పెద్ద క్యాడర్‌లో రిటైర్డ్ అయ్యే పరిస్థితి ఉంటది. అదే నేను రిటైర్డ్ వాలంటరీ తీసుకుని ఉంటే గనక నేను ఒక్కడిని కష్టపడితే ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో, బిలో మిడిల్ క్లాస్ ఉన్నారో, ఎవరైతే ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడి చదవలేకపోతా ఉన్నారో వాళ్ళని ఒక 100 మంది ఐఏఎస్‌లని ఈ 2047కి అంటే స్వతంత్ర భారతదేశం అవి వచ్చిన తర్వాత 100 సంవత్సరాల భారతదేశం కంప్లీట్ అయ్యేటప్పటికి నా వంతుగా ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు 100 మంది ఐఏఎస్‌లని ఈ దేశానికి ఇవ్వాలని ఒక సంకల్పంతో బయటకు రావడం జరిగింది. ఇక నేను ఒక్కడినా ఈ 100 మందా అని తేల్చుకుందామని వచ్చాను. మాక్సిమం ఇప్పుడు మన అకాడమీ ద్వారా 150 మందికి మనం ప్రీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పటి వరకు సో ఈ ఒక 100 మంది ఐఏఎస్ఎల్ని భారతదేశానికి ఇవ్వాలనేది మన కాన్సెప్ట్ అండి. సో 1:100 సో తేల్చుకుందాం. ఒక 100 మంది కష్టపడితే నేను ఒక్కడనే కష్టపడాలి, ఇబ్బంది పడితే నేను ఒక్కడనే ఇబ్బంది పడాలి. సరే ఇంకా రిమైనింగ్ సర్వీస్ ఏదైతే ఉందో ఈ 20 years కష్టపడదాం. ఒక 20 yearsలో 100 మంది ఐఏఎస్ఎల్ని భారతదేశానికి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ని నా స్థాయి నుంచి అంటే దిగువ స్థాయి మధ్యతరగతి వాళ్ళని ఇవ్వాలనే కాన్సెప్ట్లో ఈ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా గ్రేట్ సార్. అసలు నిజంగా ఒక్క మనిషి ఇన్ని చేయగలుగుతారా అని మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది. ఇటు ఏమంటారు అన్నదానం కావచ్చు, రక్తదానం కూడా చేశారని వింటున్నాం. అలాగే ఇలాగా ఒక ఫౌండేషన్ పెట్టి ఎంతో మందిని ఆదుకొని వాళ్ళకి ఇప్పుడు ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు. ఇది చాలా గ్రేట్ అసలు నిజంగానే. ఈ రోజు మిమ్మల్ని కలవడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.